బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళిగ వెక్టర్ కళగం అధినేత ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ భారీ మెజార్టీతో విజయ్ ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ఈ బలపరీక్షలో సీఎం విజయ్కు మొత్తంగా 144 మంది సభ్యులు మద్దతిచ్చారు. కేవలం 22 మంది సభ్యులు మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ బలపరీక్షను బహిష్కరించగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు విజయ్కు మద్దతు ప్రకటించాయి. అంతేకాదు అన్నా డీఎంకేకు చెందిన పలువురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ వైపు మొగ్గు చూపారు. బల పరీక్షలో నెగ్గిన అనంతరం సీఎం విజయ్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాపాలన అని, ప్రజలు నమ్ముకునే తాము ఎన్నికల బరిలో దిగామని స్పష్టం చేశారు. కేవలం 3 ఏళ్లలోనే 34.92% ఓటింగ్ సాధించడం మాపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళిగ వెట్టర్ కళగం అధినేత ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ భారీ మెజార్టీతో విజయ్ ప్రభుత్వ బలపరీక్షలో ఘన విజయం సాధించారు. ఈ బలపరీక్షలో సీఎం విజయ్కు మొత్తంగా 144 మంది సభ్యులు మద్దతిచ్చారు. కేవలం 22 మంది సభ్యులు మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ బలపరీక్షను బహిష్కరించగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు విజయ్కు మద్దతిచ్చాయి. అంతేకాదు అన్నా డీఎంకేకు చెందిన పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ వైపు మొగ్గు చూపారు. ఇక బలపరీక్షలో నెగ్గిన అనంతరం సీఎం విజయ్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాపాలన అని, ప్రజలు నమ్ముకునే తాము ఎన్నికల బరిలోకి దిగామని ఆయన స్పష్టం చేశారు. కేవలం 3 ఏళ్లలోనే 34.92% ఓటింగ్ సాధించడం మాపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. பேரத்தில் எமது அரசு ஈடுபடுகிறது என்ற கருத்தை தெரிவித்த மாண்புமிகு உறுப்பினர் அவர்களுக்கு நான் ஒன்றை மட்டும் சொல்லிக்கொள்கிறேன். இந்த அரசு குதிரை வேகத்தில் செயல்படுகிற அரசே தவிர குதிரை பேரத்தில் ஈடுபடுகிற அரசு இல்லை என்பதை ஆணித்தரமாக தெரிவித்துக் கொள்கிறேன். நம் தமிழ்நாட்டின் முன்னேற்றத்திற்கு உழைத்த தலைவர்கள் வழிகாட்டிய கொள்கைகளிலிருந்து இம்மி அளவு விலகாமல் நிச்சயமாக இந்த ஆட்சி நடைபெறும். எனவே நான் மொழிந்துள்ள இத்தீர்மானத்தை மாண்புமிகு உறுப்பினர்கள் அனைவரும் ஏகமனதாக நிறைவேற்றித் தர வேண்டும் என்று கேட்டுக்கொண்டு அமர்கிறேன். குதிரை